మనం బై చేసుకోవాలి అంతే కదా సార్, బై చేసుకోవాలి. అవును సార్, బై చేసుకోవాలి సార్. బై చేసుకోవాలి. తో ఎక్కువ పెద్ద మొత్తంలో ఈయన బై చేసుకుంటే ఆ లాభాన్ని ఈ రోజే తీసేసుకోవచ్చు కూడా. అవును సార్, అవును. ఇక్కడ స్క్రీన్ షేర్ చూడండి సార్. మనం ఏం చేసాం, నిన్న మనం ఓపెన్ చేసినప్పుడు మొత్తం రెడ్ కలర్ డౌన్ ఫాల్ లో ఉండే సార్ ఈ గ్రాఫ్, అవునా కదా సార్? 86, ఇక్కడ చూడండి 0.0085 వరకు కూడా వెళ్ళింది, 84 వరకు కూడా వెళ్ళింది కదా సార్? అవును సార్, అవును. 84 వరకు వెళ్ళినప్పుడు ఈ రోజు 89 ఉంది. ఎగ్జాంపుల్ మనం ఒక 1,00,000 రూపీస్ తో బై చేసుకుంటే సార్ ఈ రోజు అమ్మేది అయిపోతుంది. అంటే బిజినెస్ ఇస్ బిజినెస్, ఇలా చేసుకోవడం తప్పు లేదు. ఏమంటారు మీరు? అంటే కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పండి సార్, రాంగ్ అయితే రాంగ్ అండి. ఇలా యూటిలైజ్ చేసుకోవడం తప్ప? కరెక్టే సార్, కరెక్టే. ఎందుకంటే మరి బిజినెస్ అన్నప్పుడు ఇంకా మరి బిజినెస్ చేసుకోకపోతే ఇంకా మనం బిజినెస్ లో ఉన్నప్పుడు బిజినెస్ చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాం సార్ అని నా ఆలోచన అన్నట్టుగా అట్లా. సో నేను అందుకే అప్పుడు నిన్న ఏమనుకున్నానంటే నేను లైవ్ లోనే బై చేయాలనుకున్నాను. కాకపోతే ఆ టైంలో నేను ఆగిందే బెటర్ అయింది సార్. ఏమైందంటే మన మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గింది సార్ పీవీస్ మెటా. అవును సార్, అవును. అంటే అన్ని వేరే కూడా బిఎన్బి కూడా నేను ఏం చేశానంటే సార్, ఎక్కువ లేకుండే ఇది $17 బిఎన్బిని చేశాను డాలర్లతో. ఏమైంది సార్ ఈరోజు $19.36 అయింది అది బిఎన్బి. ఇప్పుడు బిఎన్బి కూడా ఆ టైంలో తగ్గింది, మళ్ళీ కొద్దిగా ఫ్లక్చుయేషన్ జరిగింది సార్. ఇప్పుడు నిన్న మనము ఇక్కడ బిఎన్బి చేసినప్పుడు కూడా అది డౌన్ ఫాల్ లో ఉండే. అంటే ప్రతిదీ పడుతూ వచ్చింది సార్. సో మనము ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి సార్. ఇవి ఎవరు చెప్పరు, వీటికి అన్నిటి కూడా ట్రైనింగ్ అంటారు, ఏదో అంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మనము ఏం చేయాలంటే వీటిన్నిటి కూడా మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇలా ఈజీగా మన మనీని మనము మల్టిపుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి సార్. లేకపోతే ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే మాత్రం నిజంగా చెప్తున్నాను సార్, అది జరిగిన పని. ఓకేనా? ఇదొకటి ఇక్కడ ఎందుకో ఈరోజు మా టీము ఇది గిగ్గిల్ GIGGLE, ఇందులో కూడా చాలా మంది ఎర్న్ చేసుకున్నారు సార్. ఇది కూడా చాలా మంది ఈరోజు దీంట్లో ఎర్న్ చేసుకోవడం జరిగింది సార్. గిగ్గిల్ అనే కైన్లో కూడా చాలా మంది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు చాలా మంది డాలర్ అనేది సంపాదించుకోవడం జరిగింది సార్. మరి హౌ అంటారా? ఒకసారి చూద్దామా. గిగ్గిల్ ఫండ్ డొనేట్ గిగ్గిల్. ఓకే, ఫస్ట్ డే చూడండి సార్ ఏ విధంగా ఫ్లెక్చువేషన్ జరిగిందో చూడండి సార్. మీరు ఇది 1 డే క్యాండిల్ సార్. 1 డే క్యాండిల్లో పెట్టాను నేను. అందరూ చూడండి, ఇక్కడ ఎక్కడ $47 సార్, ఎక్కడ $179 సార్. చూడండి సార్ మీరు, ఎక్కడ $47 వెళ్ళింది సార్ ఈ రోజే. ఇప్పుడు అది అంటే 2 to 3 అవర్స్ బిఫోర్ అది $48 వరకు వెళ్ళిన ఈ గిగ్గిల్ అనే ఇది, అది ఏకంగా $179 వరకు మళ్ళీ $180 వరకు వెళ్ళింది సార్. సో అంటే ఇది ఎవరు బై చేసుకుంటారంటే ఇందాక నేను పీవీస్ మెటా చెప్పినట్టుగా పీవీస్ మెటా సంపాదించుకోవాలనుకుంటేనేమో అందులో బై చేసుకుంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఇలా ఫ్లెక్చుయేషన్ జరిగినప్పుడు. సో అదర్స్ అన్ని తెలిసిన వాళ్ళు, వేరే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇది కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. ఇవి కూడా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా ఏం కదని తర్వాత మేము చెప్తా ఉంటున్నాం కదా. సో ఏ విధంగా బైనాన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము, యూఎస్డి దగ్గర ఉండాలని చెప్తున్నాము, ఈ విధంగా అవన్నీ చెప్తున్నాం కదా. సో పబ్లిక్ ఏంటంటే ఈ రకంగా కూడా యూటిలైజ్ చేసుకుంటారు సార్. అంటే ఇది 189, 190 వరకు వెళ్ళింది సార్. ఇది $48 నుంచి వెళ్ళి ఈరోజే ఇది 1 డే క్యాండిల్ పెట్టాను మీకు. చూడండి సార్, ఇది టైం చూపిస్తాను. ఇప్పుడు సార్ చూడండి 5వ తారీఖు 11/11/2025 3 గంటలకి, అంటే ఇప్పుడు 7:30 అవుతుంది సార్ నా లెక్క ప్రకారం ఇక్కడ నా మొబైల్లో. సో 4 hours బిఫోర్ వేసుకోండి సార్. దీన్ని వేసుకుంటే అప్పుడు 48 ఉన్నది, ఇప్పుడు అది 179, 189 వరకు కూడా వెళ్ళొచ్చింది. బట్ ఇదంతా మనకు తెలీదు. ఎవరికి తెలుస్తాయంటే సార్, అన్నిటిని అందరు చూడగలుగుతారా అంటే చూడలేరు. ఇందులో ఉన్న వాళ్ళకి అంటే అది దాన్ని అంటే క్రిప్టో కరెన్సీ అవగాహన తెచ్చుకుందాం. సో మనము పీవీసీలో ఉన్నాం, పీవీసీ అంటేనే క్రిప్టో కరెన్సీ. మరి క్రిప్టో కరెన్సీ ఉన్నప్పుడు మరి
కొద్దిగా మనము క్రిప్టో కరెన్సీ అవగాహన కూడా మనకు ఉండాలనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే, సో కొంచెం అటు ఇటు జరిగినా కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. కొద్దిగా అటు ఇటు జరిగినా కూడా దాన్ని ఉపయోగించుకుంటారు అనమాట. సో దాన్ని మనము నేర్చుకోవడం అంటారు, తెలుసుకోవడం అంటారు. సో కొద్దిగా తెలుసుకోవాలి మీరు, లేకపోతే ఎట్లా సార్? నేను ఇది కూడా చూపించాను. ఇది 30, ఇప్పుడు నిన్న 31 నెంబర్లు ఉండి, ఇది 33 కాయిన్లో 33 నెంబర్లు ఒక ఉంది, WLFI అని. ఇది కూడా ఫ్లెక్చువేషన్ జరిగింది సార్ ఈరోజు మళ్ళీ. చూడండి సార్, ఇది వన్ డే క్యాండిల్, ఇవి అంటే వన్ డే క్యాండిల్స్ అనమాట ఇవి. సో ఇలా మనము 1 అవర్లో పెట్టుకుంటే ఈ క్యాండిల్ బరాబర్ మనకు అర్థమవుతుంది ఇలా. సో ఇలా ఏమంటారు కదా, మనకు ఎందులో నాలెడ్జ్ ఉంటే అందులో మనం సంపాదించుకోవాలా. ఇక బీటీసీ అయితే చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కొద్దిగా లిక్విడేషన్ ఎక్కువ ఉండాలా. మనం ఇక్కడ $10 లేకపోతే $50 లోపు చేద్దామంటే బిజినెస్ జరగదు ఇక్కడ. మనము దీన్ని ఆ విధంగా యూటిలైజ్ చేసుకోలేము. ఇది వన్ డే క్యాండిల్. నేను ఎక్కడికి వెళ్ళింది సార్? 98.96 వరకు వెళ్ళింది. మళ్ళీ ఈరోజు కొంచెం పైకి వచ్చింది బీటీసీ. అంటే నిన్న మన పీవీసీ మెటా 0.0084 వరకు వెళ్ళినప్పుడు ఇది 89.960 వరకు కూడా వెళ్ళింది. అంటే ఇది పడుంటేనే అది పడింది. సో ఈ విధమైనటువంటి ఫ్లక్చువేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు మనం దీన్ని యూటిలిటీ చేసుకోవాలి సార్, యూజ్ చేసుకోవాలి. క్రిప్టో కరెన్సీలో ఉన్న వ్యక్తులు ఇవన్నీ యూజ్ చేస్తారు సార్. నేను ఏదో ఊరికి ఇలా చెప్తున్నాను కానీ అందరూ యూజ్ చేసుకుని ఉంటారు, ఎవరు చెప్పారు కాకపోతే. సో బిఎన్బి కూడా నిన్న మనకి ఆ టైంలో తగ్గింది. నేను జస్ట్ $19 బిఎన్బి $17 బిఎన్బి కొన్నాను. అది ఈరోజు $19 కూర్చుంది. అంత ఫ్లక్చువేషన్ జరిగింది. అదే జాగా లోపల 500, 600, 700, 800 బిఎన్బి నేను కొనుక్కుంటే, సపోజ్ 800 బిఎన్బి కొనుక్కుంటే, ఎగ్జాంపుల్ 886 నుంచి వెళ్ళి 960కి వెళ్ళింది. దగ్గర $100 రన్ అవుతుంది సార్. $100 ఒక రోజుకే. అంటే క్రిప్టో కరెన్సీలో ఉన్న బ్యూటీ ఏంటంటే, పడిపోయింది అయ్యో వేస్ట్ అయిపోయింది అంటారు చూడండి, అప్పుడు బై చేయాలి. అంత వేస్ట్ అది సార్, అది వేస్ట్. అసలు క్రిప్టోని కొనకూడదు. నేను ఇంత ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు ఇంత అయిపోయింది అంటారు కదా సార్, బాధపడుతూ ఉంటారు కదా వేరే వాళ్ళు. అప్పుడు మనం కొనాలా, సో క్రిప్టో కరెన్సీ ఉన్న బ్యూటీ ఏంటంటే, పడిపోయింది కదా మళ్ళీ ఎప్పుడైనా లేస్తుంది కంపల్సరీ. సో అలాంటి టైంలో మనం బై చేసుకోవాలి. ఓకేనా సార్? సో క్రిప్టోలో ఉన్న బ్యూటీ అదనమాట. క్రిప్టోలో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఎవరైనా క్రిప్టోలో చేసేవాళ్ళు అప్పుడప్పుడు మొత్తం అంటూ ఉంటారు, మన క్రిప్టోగా ఉంటే, షట్ నేను ఈ టైంలో బై చేసాను సార్, అది మొత్తం పడిపోయింది సార్, చాలా పడిపోయింది సార్, అది ఎప్పుడు వెళ్తే నాకు తెలియదు, బాధపడుతుంది అంటారు చూడండి. అక్కడ మనం బై చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, పీవీస్ వేస్ట్ సార్ అంటారు కదా. మంచి నైస్ 2 షర్ట్లు ఇది ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఇది కూడా వేస్తాం, ఇది కూడా వేస్తాం. ఇది షర్టు 3 షర్ట్లు ఉన్నాయి, ఒక ప్యాంట్ వేసారు ఆయన, ఆ ప్యాంట్ కూడా వేసారు ఆయన బ్లాక్ కలర్. సో ఇట్లా ఈ విధంగా మనము ఏదైతే వేస్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని బెస్ట్ చేసుకోవాలా. బెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సార్, ఒక కాయిన్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ, రైట్. నిన్న మీకు ఐసీపీ అనే కాయిన్ చూపించాను. మళ్ళీ నాకు టైం వచ్చింది సార్, ఎప్పుడు చేసుకుని మళ్ళీ రేపు వేసుకొని ఇవ్వాలి. సో నిన్న మీకు ఒక ఐసీపీ 36 నెంబర్లో ఒక 5 ఉంది. నిన్న మీకు $5 పైన ఉంది, $5 ఉంది సార్. మరి ఓకే తగ్గింది అనుకున్నాను, పెరిగి తగ్గింది సార్. ఓకే. సో చూడండి సార్, ఇక్కడ ఏమైంది, 6.556 వెళ్ళింది. నిన్న మనం చూసాం అక్కడ 5.27 చూసాం కదా. అది ఈరోజు 6.556 వెళ్ళింది. సో గ్రేట్ సార్, చాలా చూడండి సార్. ఇలా మీకు ఏదో నేను ఊరికే చెప్పట్లేదు, ఊరికే చూపించట్లేదు. ఇవి చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ గురించి అనమాట. సో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఏంటి అనేది ఇక్కడ నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఇలాంటివి మనకు చాలా ప్లస్ పాయింట్స్ యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా. ఓకేనా? సో మనం అలాగే XRPని కూడా హై లెవెల్లో చూద్దాం అనుకున్నాం.
నిజంగానే చూస్తాం మనం. ఓకేనా? యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే, రైట్. సో సార్ నేను సెషన్లోకి వెళ్ళిపోయాను ఆల్రెడీ, ఎందుకంటే ఇది చూపించాలన్న ఉద్దేశంతో. సో నేను అంటే అందరు రాకముందే మరి మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాను. సో నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, ఇప్పుడే మాట్లాడదాం విస్తరంగా. సో వెల్కమ్ డియర్, అందరికి నమస్తే. ఎందుకంటే పీవీసీ మెటాను బై చేసాము అక్కడ, అంటే మనము ఇక్కడ నాగలక్ష్మి మేడమా సారో, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్. అయితే సార్ నాగలక్ష్మి, నమస్తే సార్. సార్ నాకు ఇది రిచ్ భారత్ గ్రూప్ రావడం లేదు. ఎప్పటి నుంచి సార్? నిన్నటి నుండి వస్తలేదు సార్. చూద్దాం ఒక 2 రోజులు, మరి 2 రోజులు చూద్దాం. 2 రోజులు రాకపోతే నేను అంటే గ్రూప్ లో ఉన్నాను, కానీ ఇక్కడ పైన గ్రూప్ రావడం లేదు, అసలు గ్రూప్ ఓపెన్ అవ్వడం లేదు, మీటింగ్ వస్తలే అందులో. వస్తలేదు సార్. అయితే నేను ఒక 2 రోజులు ఉన్న టైం ఇవ్వండి, నేను చూస్తాను ఎందుకు రావట్లేదు అనేది మీకు నేను చెప్తాను సార్. పైన సెర్చ్ బార్ లో కూడా కనిపించలేదు సార్. సరే సార్, నేను చెప్తాను అంటున్నాను కదా, చూస్తాను, చెప్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మరి కాశీ వెంకటేశ్వర సార్ కూడా మనకు హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, ఆ సార్తో మాట్లాడిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. అదే రిచ్ భారత్ మీటింగ్ ఉదయం జరగలేదు సార్. శంకర్ సార్ గారు కొంచెం గ్యాప్ ఇద్దాం అన్నారు, ఇంక మరి అప్డేట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నారు, కొంచెం గ్యాప్ ఇచ్చారు సార్. నాగలక్ష్మి సార్ విన్నారా సార్? నా సార్ అంట మరి ఆఫ్ చేశారంట. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విశ్వనాథ్ సార్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మై పార్ట్నర్స్. సో మరి ఇంకా ఏంటి విషయాలు? సారీ సార్, అనుకోకుండా వేరే స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో మనకి ఇక్కడ ఈ విధంగా మనం ఏం చేయాలంటే, క్రిప్టోలో మనం ఉన్నప్పుడు ఇందాక నేను చూపించినట్టుగా, సో అదర్స్ కూడా మనకు తెలిసి ఉంటే, సో వేరే కూడా విషయాలు తెలిసి ఉంటే, సో దీంతో పాటు నిన్న మనకి ఫ్లక్చుయేషన్ అనేది చాలా జరిగింది కదా. సో అదర్స్ కూడా ఫ్లక్చుయేషన్ జరుగుతాయి అనమాట. అట్లా అంటే ఫ్లక్చుయేషన్ అంటే తగ్గుతుంది, పెరిగినప్పుడు ఏం చేయాలంటే, మన దగ్గర డాలర్లు ఉన్నాయి అనుకో, ఏం చేయాలా, ఆ టైంలో మనం కరెక్ట్గా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇలా దీన్ని ఏమంటాము, మళ్ళీ డబ్బులు పెట్టించడమో కాదు కదా. అక్కడ మీరు వెళ్ళి ఈరోజు అక్కడ కాయిన్ రేట్ వాల్యూ పడిపోయింది, మీరు కొనుక్కున్నారు, ఓకే. సో తెల్లారి పెరిగింది అనుకోండి, దాన్ని మార్చుకున్నారు. దానివల్ల ఇప్పుడు నేను పెట్టించినట్టు పెట్టకపోవడం అనేది ఏమన్నా అయిందా? కాలేదు కదా. అట్లా ఆ విధంగా ఏంటంటే, సో మనము ఎలా ముందుకెళ్ళాలనేది. ఓకే, ఇష్టం లేదు పెట్టుకోవద్దు, ఏది చేయొద్దు, అట్లా అనమాట. అంతేగాని సో అవగాహన తెచ్చుకోవడం అనమాట. ఎందుకంటే క్రిప్టోలో మనం ముందుకెళ్ళాలి అంటే, మరి సార్ ఒకే ఒక కాయిన్, ఒకే టోకెన్ మీద నేను ఉంటానంటే కుదరదు అనమాట. స్ట్రక్ అయిపోతాం, దాని మీద మనము స్ట్రక్ అయిపోతాం. అలా స్ట్రక్ అవ్వకోకుండా ఇప్పుడు మీకు గత 1 year నుంచి కూడా నేను మళ్ళీ మనకి 6 నెలల్లో కొద్దిగా ఏ అప్డేట్ లేనప్పుడు కూడా మీకు నేను కొంచెం నేర్పించడం అయితే జరిగింది. అలా నేర్చుకోవడానికి నేను కూడా మీతో పాటు మీకు చెబుతూ నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మీకు ఒకటి చూపిస్తాను, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు అందరూ. ఇప్పుడు మనము బైనాన్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు సార్. అది మిమ్మల్ని చేయమని కాదు, చేసుకోమని చెప్పడం. బట్ ఏంటంటే కొత్త కాయిన్స్ వస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది మీకు నేను, అవునా? కొత్త వస్తూ ఉంటాయి సార్, వచ్చి అవి కొలాప్స్ అవుతాయి తొందరగానే, కొన్ని ఏమో లేచిపోతాయని చెప్తాము. బట్ దాన్ని మనము చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ కూడా జరుగుతుంది. ఏమైంది సార్, ఇంత మైనస్ పోతుంది, $0.69 మైనస్లో పోతుంది. మనము రావాలని పెట్టామా వద్దని పెట్టామా? దీన్ని రావాలని పెట్టాం కదా సార్, డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టాము, అనుకోకుండా 0.75 మైనస్ పోతుంది. ఇంకా అదే కాదు, మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోవద్దు. అంటే ఇందులో ప్రతి దాంట్లో మైనస్ ప్లస్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో మైనస్ ప్లస్ అనేది ఉంటుంది, ఓకేనా? ఇక్కడ గ్రీన్ కలర్లో చూస్తే మీరు
ఒకే ఒక టోకెన్ మీద 2.74 అర్న్ చేశాడు ఒకసారి 4.77 అర్న్ చేశాడు, ఒకసారి 2.58 అర్న్ చేశాడు. డాలర్స్ అనమాట, ఇవి డాలర్ సంపాదించాడు. ఇక్కడ ఒకసారి 0.09 పోయింది. ఇక్కడ ఒకసారి 3.50 రావట్లేదా? స్క్రీన్స్ రావట్లేదు సార్? ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి సార్. అడ్మిన్ టీం ఎవరో వాళ్ళు అనుకోకుండా మ్యూట్ అయినట్టున్నది సార్. నా స్క్రీన్ షేర్ వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ వాయిస్ రావట్లేదు సార్. అయ్యో, స్క్రీన్ షేర్ రావట్లేదు సార్, సారీ సార్. రావట్లేదు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సార్ నేను మర్చిపోయాను సార్, నేనే బంద్ చేశాను కదా. ఓకే చేస్తాను సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను నేను. సారీ నేనే స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, నేనే మర్చిపోయాను సార్, సారీ. ఓకే, స్టార్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మాట్లాడాల్సి వస్తే నేను. ఓకే, ఇక్కడ దీన్ని ఫ్యూచర్ ట్రేడ్ అంటారు. ఇక్కడ ఒకటి ట్రేడ్ జరుగుతుంది, ఇక్కడ మైనస్లో పోతుంది. అంతా 0.95 $1 మైనస్లో పోతుంది. కానీ మనం ఎప్పుడైనా కూడా ఇది ప్లస్ అవ్వాలనే పెడతాము, అంటే మనం డబ్బు రావాలని పెడతాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అయితే ఈసారి ఇక్కడ షార్ట్లో పెట్టాడు. ఇది ఏమవుతుందంటే లాంగ్ వెళ్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇది తగ్గుతుంది అనే మనం తెలుగులో మాట్లాడుకుంటే ఇది ఇప్పుడు వాల్యూ తగ్గుతుంది అని పెట్టాడు, కానీ అదేమవుతుంది, పెరుగుతున్నది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం మన అంచనా ఏదైతే ఉందో అది రాంగ్ అయింది కదా. రాంగ్ అనేవి ఏమవుతుంది సార్, మన డాలర్లు పోతాయి. మన అంచనా తప్పైనప్పుడు మనకు అవగాహన లేకుండా, లేదా అవగాహన ఉన్నా కూడా, సో మనము అనుకున్నట్టు జరగకపోతే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. మనం పెట్టిన డాలర్ మైనస్ అవుతుంది, అలాగని చెప్పేసి మరి ఇదే KDA అనే ఒక కాయిన్ మీదనే. సో ఇక్కడ హిస్టరీ చూసుకుంటే ఈసారి ఇప్పుడు పొజిషన్ హిస్టరీ చూసుకుంటే, సో ఒకసారి సార్ ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే 2.74 ఒకసారి, అంటే $2.74, ఒకసారి $4.77, ఒకసారి $2.58, ఒకసారి $3.50 ఇలా సారు తీసుకోవడం జరిగింది. అవునా? ఇదే రోజు ఇది. ఓకే, ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా మరి ఇది ఎన్ని డాలర్లతో సార్ చేశాడు ఈ విధంగా అంటే, ఒకసారి $2, 3.5, 5, 7, 7, 5, 11, 11, 3, $14 ఎర్న్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ పీరియడ్, స్టార్టింగ్లో మనం ఈ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా సంపాదించుకోవచ్చు. అంటే $10, $5, ఈవెన్ $2 ఇలా కొద్ది స్టార్టింగ్ పీరియడ్ మనం పెద్దగా ఆశించకుండా ఈ విధంగా కూడా మనం అర్న్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి చూపిస్తా, ఇది సంపాదించుకోవచ్చు అని చూపించినాను. ఇక్కడ మైనస్ కూడా జరుగుతుంది చూడండి. ఓకే, సో ఇది కొత్తగా వచ్చింది. బట్ మనకి గెస్ ఎలా ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా హై పిచ్కి వెళ్తుంది అని మనం అనుకుంటాం. ఓకేనా? పబ్లిక్ ఊహ అలా ఉంటుంది. ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఇది ఎప్పుడు వచ్చిందో చూడండి ఒకసారి. ఎప్పుడు వచ్చింది సార్? ఇది 30 తారీఖు. ఈ 30 తారీఖు రాంగ్, ఇది అది పాతది. బట్ ఇది రీసెంట్గా 4వ తారీఖు నాడే మళ్ళీ ఇక్కడికి బైనాన్స్లోకి రావడం జరిగింది. హై పిచ్కి వెళ్ళింది. హై పిచ్కి వెళ్ళి ఇక మంచిగా వెళ్తుంది అని అనుకుంటే ఏమైందంటే దీనికి ఇది ఏమైందంటే సార్, ఇది బైనాన్స్ డీలిస్టింగ్ చేసింది. ఏం చేసింది సార్? డీలిస్టింగ్ అని అర్థమైంది సార్? బైనాన్స్లోకి వెళ్ళిపోతుంది. మరి బైనాన్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది సార్? మనము బైనాన్స్కి ఒక మెయిల్ ఇచ్చాము కనుక మెయిల్ చెప్తుంది. మెయిల్లోకి ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది ఈ రోజు డీలిస్ట్ అవుతుంది అని చెప్పేసి ముందుగానే. ఇది మనకు
ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఇది 12వ తారీఖు నాడు డీలిస్టెడ్ అయిపోతే లేదా 11 నైట్ నాడు డీలిస్ట్ అయిపోతుందని చెప్పాడు. బట్ మళ్ళీ ఈ రోజు ఒక మెయిల్ ఇచ్చాడు, ఇది రేపే డీలిస్టెడ్ అవుతుంది, రేపే డీలిస్టెడ్ అవుతుంది అంటే బైనాన్స్లోకి వెళ్ళి తీసేయబడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ నేననే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మనకు అవగాహన రావడానికి. చూడండి ఇక్కడ ఏ విధంగా ఫ్లక్చుయేషన్ జరిగిందో, ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇది 1 డే క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్ళింది, 0.42 వరకు వెళ్ళింది, 0.4 వరకు వెళ్ళింది, 0.45, 0.57, 0.59 లాస్ట్. సో 0.59 తర్వాత 0.62, 0.71, 0.72. సో ఈ విధంగా ఇంత మంచిగా జరిగిన కాయిన్ డీలిస్టెడ్ అవుతుందని ఎవరు అనుకుంటారా? డీలిస్టెడ్ అవుతుందని ఎవరైనా అనుకుంటారా? అయితే ఇది పోతూ పోతూ సడన్లీ మొత్తము పడిపోయింది. ఇక్కడ హైకి వెళ్తుందని చెప్పేసి లాంగ్ తీసుకుంటారని పెట్టిన వాళ్ళు ఒక్కొక్కసారి $2,000, $3,000, $5,000, $10,000 కూడా పెడతారు సార్. అర్థమవుతుందా సార్? ఎంత? అన్ని $1,000 కూడా పెడతారు. అలా పెట్టుకున్నప్పుడు సో ఇది డీలిస్టెడ్ అని వచ్చిన తర్వాత ఏమవుతుంది, సడన్లీ పబ్లిక్ భయపడి స్కామ్ అయిపోయి అందరూ కూడా మరి సేల్ చేయడం జరుగుతుంది. మొత్తం అంటే ఉన్నది మనకి అయిపోయా అన్న విధంగా తీసుకోవడం జరుగుతుంది, తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది సార్, ఇంకా పూర్తిగా పడిపోతుంది. మరి ఇక్కడ కొంతమంది ఇది ఇలా అవుద్ది అని చెప్పేసి తెలియదు కదా సార్. తెలియనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు హై పిచ్కి వెళ్తారని పెట్టినారు. మరి వాళ్ళకి ఏమవుతుంది సార్, ఇది వేరేది. వాళ్ళకి ఏమవుతుంది అంటే మొత్తం కూడా వాళ్ళ యొక్క డాలర్స్ మొత్తం కూడా కొలాప్స్ అవుతాయి సార్. వాళ్ళ డాలర్స్ కూడా మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతాయి. అంటే అవగాహన లేక చూడండి అక్కడ పైన మీరు చూడండి, KDA USDT విల్ బి డీలిస్టెడ్ ఎట్ 2025 11వ నెల 12వ తారీఖు 8:30 అయిపోతుంది అని చెప్పాడు. కానీ ఇది చూసి మనం ఉంటే, బట్ పబ్లిక్ ఇంకా కూడా దాన్ని ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఎస్పెషల్లీ మెయిల్ చేయడం జరిగింది, రేపే లాస్ట్ అని చెప్పేసి. ఇది చూసి అది చూడకుండా ఉంటే తన అసెట్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది సార్. తన అసెట్ మొత్తం పెట్టిందంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అది చూడకపోతే. సో చూడసారా మరి మీరు, PVCA కాదు సార్, వేరే కూడా ఇలా అంటే ఉంటాయి అనడానికి ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను లైవ్లో. ఇది నేను ఏదో ఎక్కడో స్క్రీన్ షాట్ తీసుకొచ్చి లేకపోతే మీకు తెలియని విషయాన్ని ఏదో మరి మీటింగ్లో ఏదో మాట్లాడాలనిక చెప్పకుండా మీకు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. అర్థమైంది సార్? సో డియర్ పార్ట్నర్స్, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు మీకు పాజిటివ్ చూపించాను, ఇప్పుడు నెగిటివ్ చూపిస్తున్నాను. పాజిటివ్ చూపించాను, ఇప్పుడు నెగిటివ్ చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఈసారి కూడా జరిగింది. చూసారు ఇక్కడ ఎంత సార్ లాస్? $40 చూసినారా? $40 సార్ ఎంటర్ అయ్యారు. 0.072లో హైకి వెళ్తుంది అని చెప్పేసి ఎంటర్ అయ్యారు. బట్ అక్కడి నుంచి వెళ్ళి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఏ రోజు ఎంటర్ అయ్యారు? 26/10/2025లో ఎంటర్ అయ్యాడు. బట్ అప్పటి నుంచి వెళ్ళి ఇది తగ్గుతూ వస్తుంది. సో పెట్టిన $100 ఏదైతే ఉందో ఇప్పుడు ఈ $40 పోతున్నాయని చెప్పేసి తీసేయకపోతే, సో రేపే డీలిస్టెడ్ అన్నారు కనుక ఇక్కడ $100 కూడా ఇంకా $60 మిగిలినాయి కదా. $100 పెట్టాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ $40 పోయినాయి ఇప్పటికే. ఒకవేళ అది తెలియక దాన్ని అట్లే ఉంచి అవగాహన లేక ఇంకా చూద్దాం అనుకుంటే ఏమవుతుంది సార్, ఇంకా $60 ఏవైతున్నాయి అవి కూడా పోతాయి. అంటే 60-40 ఎంత అయితే మొత్తం 100 పోతాయి. సో టేక్ అవే ఎంట్రీ అండ్ అవుట్ కూడా రెండూని ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ సమయంలో నువ్వు ఎంట్రీ అయ్యావు, ఏ సమయంలో నువ్వు అవుట్ కావాలా. సో రాంగ్ టైంలో ఎంట్రీ అయితే మరి కొన్నిసార్లు మనకు
మరి కేడిఏ అనే వాళ్ళకి చాలా మందికి ఇచ్చింది, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ నేను ఎంట్రీ రాంగ్ అయిపోయింది. అదే ప్లేస్ లోపల నేను 0.07200 ప్లేస్లో ఎంట్రీ మరి లాంగ్ పొజిషన్ కాకుండా షార్ట్ పొజిషన్ నేను తీసుకుంటే ఇవే $40 నాకు బెనిఫిట్ వస్తుంది. అంటే ఎంట్రీ రాంగ్ కదా సార్ అన్నది, ఎంట్రీ రాంగేనా కదా సార్? లైవ్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, మీరు డేట్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే డేట్తో సహా కనబడుతుంది చూడండి. అక్కడ నేను లైవ్ చూపిస్తున్నాను మీకు. 26 తారీఖు 10వ నెల 2025 11:57 0.07200 ఎంట్రీ అయ్యాడు. క్లోజ్ ఎప్పుడు చేశాడు సార్? 5వ తారీఖు అంటే ఈరోజు 11వ నెల 2025 కువైట్ టైం వచ్చేసి 8:25 అంటే ఎర్లీ మార్నింగ్లో దాన్ని క్లోజ్ చేశాను. క్లోజ్ అయిపోయింది, $40 లాస్ అయ్యానని చెప్పేసి ఎలాగోలాగా నేను $40 సంపాదించాలా ఇదే కాయిన్ మీద అని చెప్పేసి అట్లీస్ట్ ఒక $22 అయితే అర్న్ చేశాను. ఇక మనకు లాస్ అయింది ఎంత సార్? సారీ, $17 లాస్ అయ్యాను అంతే. అది మళ్ళీ దీంట్లోనే తీశాను నేను. ఇదే నన్ను లాస్ చేసింది కదా $40 అని చెప్పి మరి మళ్ళీ నేను $20 $23 దీని మీదే మళ్ళీ ట్రేడ్ చేసి తీసేయగలిగాను. ఇంకా $70 నేను అర్న్ చేసుకుంటే నేను లెవెల్ అయిపోతా, లాస్ కాకుండా లెవెల్ అయితే అయిపోతా. సో ఇక్కడ ఏంటంటే సార్, ప్రతిదీ ఒక క్రిప్టో కరెన్సీ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది సార్. ఈ విధంగా ఉంటుంది, ఏదైనా ఇలా జరుగుతుంది. బట్ మనము ఎంట్రీ ఏ టైంలో అవుతున్నాము, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా, లేట్ అయ్యిందా, డోంట్ డూ ఎంట్రీ, ఆపాలి అక్కడ. ఆన్ ద వే డేట్ చేంజ్ చేసుకో, లేకపోతే కాయిన్ చేంజ్ చేసుకో, లేకపోతే నీ యొక్క ఇంటెన్షన్ మార్చుకో. అంతేగాని మనం రాంగ్ ఎంట్రీ అయ్యి అది కరెక్ట్ కాదు అంటే సబబు కాదు, కరెక్ట్ కాదు అనేది నేను అంటాను అనమాట. ఇలాగా ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ప్లస్ అండ్ మైనస్, ప్లస్ మైనస్ ఉంటూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అనేది నేను కొద్దిగా మరి చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. ఇదంతా కూడా మీరు కూడా చేయాలి, మీరు కూడా లాస్ అవ్వాలి అని చెప్పినట్టు కాదు ఇక్కడ. ఓకేనా సార్? జస్ట్ ఒక అవగాహన రావడానికి. ఇక్కడ కూడా ఇప్పటికి కూడా సార్ ఏంటి ఎంటర్ అయ్యాడు, ఇప్పుడు 0.3442లో ఎంటర్ అయ్యాడు, షార్ట్ అవుద్ది అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎంత ఉంది సార్? అది 0.03442లో ఉంటే 0.0346 అంటే పెరిగింది ఇక్కడ. అంటే ఇతను తగ్గుద్ది అని పెట్టినట్టున్నాడు, అంటే షార్ట్లో పెట్టాడు. ఏమవుతుంటే లాంగ్ తీసుకుంటుంది, చూసారా, లాంగ్ తీసుకుంటుంది. సో ఇంకా ఇంకా ఇది ఎక్కువ టైం లేదు దీనికి పోవడానికి. ఇప్పుడు అంటే టైం ఉంది, రేపటి దాకా తెల్లారుజాము దాకా టైం ఉంది. సో అయినా కూడా ట్రేడింగ్ జరుపుతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఫాలోవర్స్ ఉంటారు. ఆల్రెడీ మనకు ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు సార్, కొంతవరకు నువ్వు ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ విధంగా ఉంది కదా, ఏమంటున్నాడు 0.038లా ఎంట్రీ అయ్యి 0.04245 వరకు కూడా వెళ్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 0.38లో మరి ఇక్కడ మనము 0.034లో ఎంట్రీ అయ్యాం, 45 వరకు కూడా వెళ్తుంది. అంటే 0.45 అంటే ఇంకొంచెం కూడా పైకి వెళ్తుంది అని అర్థం. అయినా కూడా మనకు లాస్ కనబడుతుంది ఇక్కడ. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో 0.52 లాస్ ఉంది. బట్ ఇంకా కూడా మరి లాస్ అవుతుంది. బట్ కాకపోతే ఏం చేయాలి, భయపడితే ఇక్కడ క్లోజ్ చేసుకోవాలా, నో ప్రాబ్లం. పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వస్తుంది అని నీకు ఒక అవగాహన ఉంటే ఆపు. అలాగే ఈ విధంగా మనం అనేది, సో ఎక్కడికి వెళ్ళినా కూడా భయము, తర్వాత లాభము రెండును ఉంటాయి. బట్ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళడమే మన పని. ఈవెన్ లైఫ్లో కూడా అంతే, ఏదైనా కూడా అంతే, యా బిజినెస్ ఇంకా ఏదన్నా కానీ జో కుచ్ భీ హే హమ్ లోగు మనం ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ అనమాట. అంతే, అందుకే కొద్దిగా. సో అలాగే ఇక్కడ స్క్రీన్ షేర్లో ఉన్నాం కనుక సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పీవీసీ మెట కూడా అదే జరుగుతుంది. స్టార్టింగ్ చెప్పాను, మళ్ళీ అప్పుడు ఎక్కువ మంది రాలేదు కనుక మళ్ళీ ఒకసారి చెప్తాను. అలాగే నిన్న మనము పీవీసీ మెట
ఇక్కడ మన కువైట్ మీటింగ్ బంద్ అయ్యేటప్పుడు అది మార్కెట్ క్రష్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది, పడిపోతుంది అక్కడ, అంటే కాయిన్లన్నీ కూడా చాలా పడిపోతున్నాయి. అదే సమయంలో మన పీవీసీ మెట కూడా 0.8323 వరకు కూడా వచ్చింది నిన్న. అంటే మన మీటింగ్లో ఉన్నప్పుడు 0.8485 దాకా కూడా ఉంది. అక్కడ నేను బై చేస్తుంటే మనకు పిఎన్ఆర్ సార్ ఏమో సార్ ఆగండి అన్నారు. ఆగాను. సో మీటింగ్ బంద్ అయిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి మళ్ళీ $300 $279 పీవీసీ మెట బై చేశాను. ఓకే, 0.0083 ఇక్కడ మీరు చూడండి, లైవ్ లో చూపిస్తున్నాను నేను. 0.008323 వరకు కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు ఇదే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 0.89 ఆఫ్. అంటే ఒక 10,000 అయిన 10,000 లేదా ఒక 50,000 పీవీసీ మెట మనం తీసుకున్నట్టయితే అందులో కంపల్సరీ మనము $20 ఎర్న్ చేసుకుంటాం సార్. 0.83లో ₹1,00,000 లేకపోతే ₹50,000 పీవీసీ మెటలు మనం తీసుకుంటే ఇప్పుడు ఈ 89 ఉన్న సమయంలో మనం దీన్ని మళ్ళీ ఈ పీవీసీ మెటను యూఎస్డిటీగా మార్చుకుంటే దగ్గర $20 వరకు మనం ఎర్న్ చేసుకోగలుగుతాం. ఓన్లీ 1 నైట్ మాత్రం, ఒక నైట్ కదా సార్. నిన్న ఈ టైంలో బై చేయడం జరం, నిన్న కూడా ఇంకా 2 గంటల తర్వాత బై చేసాం. సో ఇప్పుడు ఈ టైంలో తీసేసినా కూడా అంటే 24 అవర్స్లో దగ్గర మనం $20 కూడా అర్న్ చేసే అవకాశం కూడా పీవీసీ మెట అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో వాటివి జనరల్గా ఇవి కూడా నేర్చుకుంటూ ఇవి కూడా చూసుకుంటూ సో మన పీవీసీ మెటను కూడా మనం అలా అర్న్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎప్పటివరకు మన పూర్తిగా కూడా మనకు అవగాహన వచ్చేంత వరకు, లేదా ఇంటర్నల్లీ పెట్టినది మనం బయటకు రావాలా అన్నంత వరకు ఇలా మనం నేర్చుకుంటూ అర్న్ చేసుకుంటూ పోతే సో మనకి మరి ఈ విధంగా కూడా మరి ఏదో కొద్దిగా బెనిఫిట్, లక్షల కోట్లు సంపాదించకుండా నేర్చుకునే వాళ్ళేమో లక్షలు సంపాదిస్తున్నారు. ఓకే, పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు, ఇలా ట్రేడింగ్ అవగాహన నేర్చుకునే వాళ్ళు సంపాదించుకుంటారు. బట్ మన సంగతి ఏంటంటే సో మనము మిడిల్ క్లాస్ వ్యక్తులం కనుక కొంచెంగా మనము ఇలా $5 $10 ఇలా తగ్గినప్పుడు కొనుక్కోవడం, మళ్ళీ దాన్ని తీసేయడం, కరెక్ట్ టైంలో ఎంట్రీ అవ్వడం, ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని నా ఆలోచన, అంతే. ఓకేనా? కొద్దిగా నేర్చుకుంటూ వెళ్దాం. మరి అప్డేట్లో ఉన్నప్పుడు అది ఒకటేనా ఉందా సార్? అలాగా అయిందని చెప్పేసి మరి మనము మన లైఫ్ అలా ఆపుకుంటామా, లేకపోతే మన అర్నింగ్ని ఆపుకుంటామా, మన సంపాదనని ఆపుకుంటామా? ఏదో ఒకటి అలా జరుగుతుందని చెప్పేసి అది కూడా మనకి ఇస్తుంది. బట్ అలా ప్రెజెంట్ సిచ్యువేషన్లో అలా ఉందని చెప్పేసి మనం ఆగిపోతాం. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, ఏది ఆగినా మనం ఆగకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ టిఎన్ మల్లేశ్వర సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. టిఎన్ ఎస్ సార్, వెల్కమ్ సార్. ఇండియా వచ్చి ఉంటారా మీరు? ఆల్రెడీ నాకు ఒకసారి అన్నారు మీరు వచ్చేస్తున్నాం సార్ అని. టిఎన్ మల్లేశ్వర సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియన్ గవర్నమెంట్ కూడా స్టేబుల్ కాయిన్ ఒకటి తీసుకురాపోతుంది సార్. ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్ కాయిన్ తీసుకురాబోతుంది. తర్వాత ఏం చేసిందంటే సార్, చాలా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు క్రిప్టో అనేది మొత్తం కూడా బయట దేశంలో యూజ్ చేస్తున్నాం కదా సార్, వితౌట్ ఇండియా యూజ్ చేస్తున్నాం కదా సార్. సో అందుకని చెప్పేసి కొన్ని టోకెన్లకి అప్రూవల్ ఇచ్చింది సార్. మళ్ళీ చెప్పండి ఇప్పుడు పేర్లు, కానీ కొన్నిటికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే ఎస్ సార్. ఎందుకంటే ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, ఇది వీళ్ళు ఎలాగూ ఆగట్లేదు. పబ్లిక్ నువ్వు వద్దన్నా నువ్వు కాదన్నా పబ్లిక్ మాత్రము క్రిప్టోలో ఆగట్లేదు. ఆపడం ఎవరి తరం కాదు కూడా. సో అందుకని ఏం చేయాలంటే, మనము అద్దనే దానికంటే మనం కూడా ఆ వేలో వెళ్ళొచ్చా అనేది ఆలోచిస్తే, సో వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మరి దానికి అప్రూవ్ ఇచ్చి దానికి ట్యాక్సెస్ వేద్దామా అంటే దీన్ని కంట్రోల్ చేయడము ఇది అవ్వట్లేదు. ఇప్పుడు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో చేస్తున్నాం కనుక, నువ్వు ఇండియన్ వా, నువ్వు ఇంకెక్కడి నుంచి చేస్తున్నావు, నువ్వు అమెరికన్ వా, నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు ఏంటి అనేది
పట్టుకోవడానికి అది అంటే అది కంట్రోల్ ఏముంటుంది దాన్ని సార్, రికార్డు కుదరట్లా, రికార్డు కుదరదు ఇది. ఎందుకంటే డిఫరెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బ్లాక్లో నుంచి వెళ్ళి మనకి ట్రాన్సాక్షన్ జరుగుతాయి కనుక, సో అది కోటి రూపాయల వరకు కూడా ఒక క్షణంలో జరిగిపోతుంది. కోటి కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు కూడా ఈ క్రిప్టో అనేది జస్ట్ ఒక సెకండ్ కళ్ళు మూసేసేలోక నువ్వు అమెరికాలో ఉన్నావు సార్, నేను ఇక్కడ ఇండియాలో ఉండవచ్చు. సో నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు. బట్ ఇక్కడ ఈ మిడిల్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మరి ఎక్కడుంది, నేను ఏ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది కూడా అది ఎవరికి ఐడియా లేదు కనుక, సో మనం కూడా అదే దారిలో వెళ్తే కూడా బెటర్ కదా అన్న ఉద్దేశంతో మరి మేబీ ఇలా తీసుకొస్తుంది అనేది ఇంటిమేషన్ ఉండడం జరిగింది. బెటర్, అది మంచిదే కదా సార్. ఎందుకంటే ఈ దారికి వెళ్ళకు అంటే ఎవరు వినరు. దారి చూపిగా, నువ్వు ఒక దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు కదా సార్. ఏమంటారు సార్ మల్లేశ్వర సార్? అవునవును. నీకు ఆ దారి వద్దు, మనకు ఆ దారి వద్దు అంటే ఎవరు ఆగట్లేదు. ఒక దారి వేయి నువ్వు, చలో ఒక దారి వేస్తే ఒక స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎంతవరకు వెళ్తా అని చెప్పేసి చూద్దాం. సో ఆ విధంగా మరి ఇప్పుడు అనౌన్స్ చేయబోతారు వాళ్ళు. సో మేబీ కొన్ని సిస్టాలకి కూడా వాళ్ళు అప్రూవ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను మీకు గత 2 నెలల ముందో 2 నెలల ముందో ఒక మాట చెప్పాను ఆల్రెడీ. సో ఇలా ఇండియన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది. సో అలా ఇస్తారు సార్, ఎందుకంటే ఎవరు ఆగరు, అందుకని ఇస్తారు. కాలక్రమేణా ఈ యొక్క మనము నోటు కూడా బంద్ చేసి మొత్తం డిజిటల్లోకి కూడా వెళ్ళిపోవడం జరుగుతాయేమో, మేబీ వెళ్ళచ్చు అనుకుంటున్నాం సార్. సార్ ఏంటి సార్ ఎర్లీ బర్డ్ పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి అంటే అర్థం కాలే. అందులో ఉన్నవి బయటకు రావడానికి అడుగుతున్నారా, లేకపోతే మళ్ళీ చేసుకున్న వాళ్ళది అడుగుతున్నారా, చేసుకోబోయే వాళ్ళు అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారు? బయటకు వచ్చి ఉన్నాయి, మరి ఏం చేయాలి అని. బయటకు వచ్చి ఉన్నాయంటే అర్థం కాలే. అది రిడీమ్ రివార్డ్ లో ఉండే వాటి గురించా, లేకపోతే మీరు బయట కనెక్ట్ ఉండే వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు? రైట్, కరెక్ట్. సో ఇప్పుడు అప్డేట్ ఏదైతే ఉందో సార్ మనకి, ఇప్పుడు అందులో మనకు P2P అనేది స్టార్ట్ చేశారు. నిన్న మనం మీటింగ్ లో ఉన్నారా సార్? 3-4 రోజుల నుంచి ఉన్నాను. ఏంటంటే అది మనకు ఇక్కడ 0.1 అని, 0.2 అని, 0.3 అని ఈ విధంగా వాళ్ళు తీసుకురావడం జరిగింది కదా సార్. ఇక్కడ నేను $100 ఇస్తాను, $10 నాకు కావాలి అన్న వాళ్ళు అయిపోవాలి ముందుగా. నేను $100 నీకు ఇస్తాను, నాకు $10 అయినా పర్వాలేదు. సపోజ్ ఇక్కడ మనం ఉన్నాం సార్, మనం ఉన్నాం ఇక్కడ, నేను 100 సిస్టానికి ఇస్తాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకరికి ఇస్తాను అనుకోవచ్చు, ₹10 అయినా సరిపోతుంది అనే వాళ్ళు అయిపోయేంత వరకు 0.1 అనేది ఉంటుంది అక్కడ. ఆ తర్వాత అది క్లోజ్ అయిపోతుంది త్వరలోనే సార్. నువ్వు $100 ఇచ్చి $10 తీసుకునే వ్యవస్థ అనేది అయిపోతుంది. అది అయిపోతూనే ఏమవుతుందంటే అక్కడ ఇక నీకు 0.1 అనేది ఆ ఆప్షన్ అనేది మనకు పనిచేయదు. తర్వాత ఇది బయట తీసుకునే వాళ్ళ సంగతి లోపల. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా సార్? టీఎన్ మల్లేశ్వర సార్, సో ఇక్కడ వాళ్ళు ఉన్నంత వరకు, అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ 0. అంటే $10తో $100 బిజినెస్ జరుగుతుంది కదా, అది జరుగుతుంది అప్పటిదాకా. తర్వాత ఏమవుతుంది, వీళ్ళు 0.10 బంద్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఫార్మింగ్ చేసుకునే వ్యక్తి 0. అక్కడ $20 వర్త్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ అది బంద్ అయితే ఇక్కడ ఇది బంద్ అవుతుంది, అక్కడ అది బంద్ అయితే ఇక్కడ ఇది బంద్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం $30తో ఎర్లీ బర్డ్ చేసుకోగలుగుతున్నారు. పాపం కొంతమంది సార్లు వాళ్ళు ఎర్లీ బర్డ్ చేసుకుని, వాళ్ళు ఎర్లీ బర్డ్ అంటే తెలియదు, వాళ్ళు ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నారు. ఫార్మింగ్ అంటే తెలియదు, ఫార్మింగ్ అంటే ₹10,000 పెట్టాలి లేదా ₹90,000 సారీ 90,000 కాదు, 99,000 పెట్టాలి లేదా 9,500 పెట్టాలి అనే వాళ్ళు చేసుకోక గత సంవత్సరం నుంచి ఎదురు చూసిన వాళ్ళకి ఇది ఒక మంచి మోకా అని చెప్పేసి, మంచి ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు $10 ఇచ్చి $100తో ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఇక డబ్బులు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు $30 ఇచ్చి ఎర్లీ బర్డ్ ఉపయోగించుకుంటున్నారు సార్. అవునా సార్? ఇది కరెక్టేనా? ఇలా అవుతుంది ఈ 0. ఇక మరి $100 ఇచ్చి $10 కొనుక్కునే వాళ్ళు అయిపోవాలి కదా. అలా అయిపోయిన తర్వాత ఇక నేను $100 ఇస్తాను, నాకు $20 సరిపోతుంది అన్న వాళ్ళ సంగతి ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి అనుకోండి సార్, మళ్ళీ 10 మార్చుకొని మళ్ళీ లోపల తీసుకెళ్లాల్సిందేగా.
అది కాదు, మీకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు 100 నువ్వు బయట తెచ్చుకొని డాలర్లు మళ్ళీ మనకు లోపల పెట్టుకొని వచ్చినాయి. సిస్టమ్ చెప్పట్లేదు కదా సార్. ఇక్కడ నువ్వు బయట నువ్వే ఉండు. ఇప్పుడు మనమే ఉన్నా, నా వ్యాలెట్ ఉంది సార్, నేనే 100 అమ్మి 100 ఇచ్చి 10 తీసుకొని మళ్ళా 10తో నేనే 100కి ఎందుకు లోపలికి వెళ్ళాలి? అదేదో అదేదో ఇప్పుడు నాకు మళ్ళీ కావాలనుకుంటే కనుక ఇదే బయట తీసుకుపోయి అదే బయట లోపలికి తెచ్చుకునేందుకు? అంటే మళ్ళీ ఈ రోజు నుంచి వెళ్ళి ఎలిబడి అవుతుందన్న, మరి అవును కదా. అది మన ఇష్టం, అది ఓన్ డిసిజన్. అది నీకు సిస్టమ్ అలా చెప్పడా. నీకు వద్దనుకుంటే నీకు ఓకే. ఇప్పుడు సార్ ఒక మాట చెప్తా సార్, వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది ఒకటి. అతను ఏం చేశాడు, $10కు $1000 తీసుకుంటుంది, అయినా కూడా పబ్లిక్ తీసుకుంటుంది. పబ్లిక్ ఏం చేస్తుంది, చేసుకుంటుంది. ఇప్పుడు $10 అవ్వాలనుకున్నాం మనం, ఏది ఫార్మింగ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి. నేను ఎన్ని డాలర్లు అడుగుతుంది అక్కడ? 1000 అడుగుతుంది, అయినా ఇచ్చేసావు. అంటే దాని అర్థం ఏంటి సార్? ఏం చెప్పండి మీ వ్యాసంలో దాన్ని ఏమనాలా? నేను మనం ఏమనుకుంటాం, ఏమనాల్సి వస్తుంటుంది. అయితే ఒకటి ఆలోచించవచ్చు, నాకు వద్దు ఇది, ఈ సిస్టమ్ నాకు వద్దు అనుకోవచ్చు. లేదా ఇవి నాకు ఇక నాకు మైండ్ పని చేయట్లేదు, నేను ఈ $10 పర్వాలేదు, నేను ఆ $10 తీసుకొని బయటకు వెళ్ళిపోతా అనుకొని ఉండాలా ఒకటి. లేదా తెలుసో తెలియకో చేసి ఉండాలా. మరి ఈ రెండిట్లలో ఏదనుకోవాలో నాకైతే తెలియదు. మీరేమంటారు సార్, మీ అవగాహన ఏంటి? అంటే ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు బయటకు వచ్చి ఉన్నాయి అర్థం కాక అట్లా చేసి ఉంటారంటావా? ఉంచేద్దాం. అర్థం కాక చేసి ఉంటారంటారా? మరి ఇంకా రెండు మరి ఏమో తెలియదు సార్, అది ఆ విధంగా ఇప్పుడు ఉన్నారు మరి. కొత్తగా పెట్టుకునే వాళ్ళు అంటే యూఎస్టీని $1000 మార్చుకొని పెట్టుకునే వాళ్ళకైతే బెనిఫిట్ ఏను. లోపల ఇది $100 వచ్చిన వాళ్ళకి మళ్ళీ బయటికి తీసుకొచ్చి లోపల పెట్టుకోవాలంటే అది అది ఒకే వ్యక్తిని నువ్వు బయటకు తీసుకురా, నువ్వే లోపల పెట్టు అని చెప్పాలా? ఇది ఎవరైతే సార్ $100 ఇప్పుడు లోపల నా రచ్చి ఉన్నాయి, నేను అమ్మేసుకుంటా అనుకునే వాళ్ళకి ఇదొక వాళ్ళకి మంచి ఛాన్స్, అలా అనుకునే వాళ్ళకి. కానీ మీరు మాట్లాడేది ఏంటంటే, మనము ఎర్లీ బర్డ్ అనేది చాలా చేసుకుని ఉన్నాము, అక్కడ ఫండ్ వచ్చి నిలబడింది, మన సంగతి ఏంటి అనేది మీరు మాట్లాడుతున్నారు, అంతేనా సార్? ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్పబోతున్నా. పూర్తిగా నాకు అవ్వలేదు, మధ్యలో మీరు మాట్లాడని చెప్పి నేను ఆగినాను. ఇప్పుడు నేనున్నాను, నేనేం చేశాను సార్, ఫస్ట్ రోజు 10 వ్యాలెట్ల దగ్గర 100కి 100 నాకు కావాలని పెట్టాను. ఎంత? 100కి 100. నేను 100 ఇచ్చి 10 కొనుక్కుంటా, లేకపోతే 100 ఇచ్చి 20 కొనుక్కుంటా అని పెట్టలా. ఒక వ్యాలెట్లో 100కి 50 పెట్టారు. 50 పెట్టిన తర్వాత లైవ్లోనే వెంటనే మళ్ళీ ఏం చేశాను, అసలు అప్పటికి నాకు అవగాహన లేదు, ఇది నేను 50 అడిగినప్పుడు 100కు కట్ అయిందన్న విషయం నాకు తెలీదు. ఏం చేశాను, వెంటనే నా బిఎన్పి మళ్ళీ ఖర్చు అయినా పర్లేదు, నా మైండ్ మార్చుకున్నా. నేను అక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడంటే, నీ మైండ్ మార్చుకోవచ్చు, నువ్వు వద్దనుకుంటే అప్రూవ్ అయ్యేంత వరకు కూడా నువ్వు నీ యొక్క కోస్ట్ మార్చుకోవచ్చు అనే ఆప్షన్ మనకు ఇచ్చాడు కనుక నేను ఏం చేశాను, దాన్ని నో, నాకు 100కి 50 వద్దు, నాకు 100కి 100 కావాలని పెట్టాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ 100 ఇచ్చి 10 కొనుక్కుంటాడు అయిపోవాలా, 100 ఇచ్చి $20 సరిపోతుంది అనుకునే వాళ్ళు అయిపోవాలి, 100 ఇచ్చి $100 ఇచ్చి $30 కొనుక్కునే వాళ్ళు అయిపోవాలి, $100 ఇచ్చి $40, ఇలా ఈ విధంగా $100 ఇచ్చి తక్కువ కావాలనుకున్న వాళ్ళు అయిపోయినప్పుడే మనలాంటి వాళ్ళం ఆ 100 అవ్వడానికి ఎంత కష్టపడ్డామో, 100కి 100 కావాలని అనుకుంటున్నామో, అప్పుడు ఇవన్నీ అయిపోతే మళ్ళీ వాడు ఏం చేస్తా అన్నాడు, కాలక్రమేణా నేను దీన్ని పెంచుతాను అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇవి అయిపోతే నీకు 100 అన్నోనికి నువ్వు ఆ టైంలో 200 కూడా పెట్టుకునే అవకాశాన్ని ఇస్తాడు అని అర్థమే కదా సార్. కాలక్రమేణా నేను పెంచుతాను అంటే డిలే అవుతున్నమాట వాస్తవము, లేట్ అవుతున్నమాట వాస్తవమే. బట్ దాని అర్థము ఏంటంటే సార్, వీళ్ళు అయిపోతే నీకు 100కి 100 దొరుకుతుంది, లేకపోతే నేను కూడా ఆగాను, నాకు కూడా 100కి 10 సరిపోతుంది అనుకుంటే ఇక నేను మార్చేసుకోవాలి, ఏమని మళ్ళీ బిఎన్పి ఖర్చు పెట్టుకొని 100 ఇచ్చి 10 తీసుకోవాలి. ఇంకా అట్లా ఉన్నాయి, అట్లా ఉంచేసేసి వదిలేట అంతే సార్. వెయిట్ ఇప్పుడు అట్లా కదా సార్, మనం ఎంత కష్టపడితే వచ్చింది వెయిట్ చేయాల్సిందే. మనం ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర మనీ ఉన్నా అనుకోండి, మనీ ఉంటే $30 మళ్ళీ పెట్టుకొని మనము డెలివరీ చేసుకోవాలి. లేదు నాకు వద్దు, ఆ ఉన్నదానే చలో నేను వెయిట్ చేస్తాను, ఈ ప్రెజెంట్ సిస్టమ్ నేను ఆగిపోతాను అనుకుంటే నో ప్రాబ్లం. మన లాంటి వాళ్ళం అంటే ఎక్కువతో చేసుకునే వాళ్ళు మనం ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేయాలని చెప్పండి సార్. ముందుగా నాకు 100కి 100 కావాలని పెట్టేసి కూర్చోండి, అక్కడ పెండింగ్ లో పెట్టేసి ఉంచినా ఉపయోగం ఉంది మీకు. ఇంకా 2 years 3 years పట్టుతో కూడా అర్థం. అదే 2 years సిచ్యువేషన్ ఇప్పుడే మనం చెప్పరాదు, 2 months 3 months కూడా అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చేమో నా ఆలోచన. ఇప్పుడు మీకు అనిపించింది ఏంటంటే 2 to 3 years అన్నారు,
నాకు అనిపించింది ఏంటంటే 6 month బిలో అని నేను అనుకున్నా. ఇంకొక వ్యక్తి నిన్న మాట్లాడితే సార్ ఒక 3 month పట్టొచ్చాను. నేనేమన్నా సార్ 6 month బిలో అని నేను అన్నా. బట్ ఏం జరుగుతుందో అనేది తెలీదు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ అట్లీస్ట్ సిస్టమ్ నువ్వు 100 ఇచ్చి 10 అమ్ముకో అని చెప్పింది. కానీ అంతకుముందు ఏం చేశారు చెప్పన్నా సార్, 60 రూపాయలు ఇచ్చి అమ్ముకున్నారు. 60 రూపాయలు ఇచ్చి 100 అమ్ముకున్నారు. ఇక్కడ 60 రూపాయలకి ఇక్కడ 980 రూపాయలు ఇస్తున్నాడు కదా సార్, ఒక ఉదాహరణ అనుకుంటే. అంటే ఇప్పుడు మేము అమ్మలేదు, కానీ అలాంటి వాళ్ళకి ఇది ద బెస్ట్ ఛాన్స్. ఇంకా చాలా మందికి బెస్ట్ ఆప్షన్ ఇచ్చింది సార్. అంటే మనం ఆల్రెడీ లోపల ఉన్నది ఏదైతే ఉందో మనకు మాత్రం చుక్కెదురు. అది కొన్ని రోజులు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఇదే ఫిక్స్ కాదు. ఇప్పుడు ఈ రోజు ఈ అప్డేట్ వచ్చింది 30 తారీఖు నాడు. ఇదే ఫిక్స్డ్ ఫైనల్ కాదు, ఇదే ఫిక్స్డ్ ఫైనల్ కాదు సార్. అర్థమవుతుందా సార్ మీకు? ఇప్పుడు సిస్టమ్ ఇలా చెప్పక ముందు కూడా సో ఈ విధంగా తీసుకొచ్చింది అనమాట. ఈ విధంగా వాళ్ళు అలా 60 రూపాయలకి తన 100 USDలు అమ్ముకున్నాడు. సో 100 రూపాయలకి మళ్ళీ ఈ 60 రూపాయలు కొనుక్కున్న వ్యక్తి వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారు అక్కడ 10 రూపాయలకి. సో ఇక్కడ 10 రూపాయలని $10 చేసింది ఎటు పెట్టి నన్ను అడుగుతా. అంటే వాళ్ళ గురించి నేను చెప్పేది, మన గురించి కాదు. మనకు లాసే. మనం ఇప్పుడు 100కి 100 కావాలి నాకు. నేను నన్ను ఫస్ట్ ముందుగా. సో అక్కడ వాళ్ళకి ద బెస్ట్. అంటే వీళ్ళు అయిపోవాలా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సార్ మనం దాన్ని పడేసినట్టే కదా సార్, మనం దాన్ని ఎందుకు పనికిరాకుండా చేసినట్టే కదా, పబ్లిక్ చేసినట్టే కదా. అదే ఇప్పుడు లోపలతో ఉన్నా ఇది మామూలుగా పాత పద్ధతిలో ఉండి కొత్తగా ఇచ్చిన దానిగా చేసుకునేవాళ్ళు, ఇది కావాలన్న వాళ్ళు ఇది చేసుకునేవాళ్ళు. సార్ ఇది కూడా జరిగింది. ఇదేంటంటే సార్ ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఏదైతే రెడీమ్ ఆప్షన్ లో $1 $2 ఇస్తాడో అది క్లోజ్ చేసేది లేకుండా అనేది మీ ఇంటిమేషన్. ఎందుకంటే ఇది P2P అనేది మీరు స్టార్ట్ చేశారు, ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విత్డ్రా అనేది కూడా, అంటే విత్డ్రా దాన్ని మనము రిడీమ్ అని తను వాడాడు, మనం విత్డ్రా అని మనం వాడుకుంటున్నాం మాట పద్ధతిలో. సో అది కూడా ఓపెన్ ఉంటే బాగుండు అనేది మీ ఇంటెన్షన్. ఎస్, నేను కూడా అదే కోరుకుంటాం. మరి స్టార్ట్ చూద్దాం సార్. ఇప్పుడు మళ్ళీ బయటకు రాకపోయినా ఈ లోపల పెడితే 100 200 అవుతా ఉంటాయి వచ్చినప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు అది ఇది కాకుండా వచ్చి వ్యాలెట్ లో కూర్చుంటే వేస్టే కదా. అంతే కదా, మనకు వేస్టే కదా సార్. ఇప్పుడు చేస్తున్న వ్యక్తికి బెటరే, కానీ మనకు వేస్టే కదా. అంటే ఇప్పుడు మనకు దగ్గర అరే మీరు చెప్పకుండా నేనైతే చెప్పాను చాలా సార్లు, ఒక 7,000 8,000 5,000 2,000 4,000 ఇట్లా దగ్గర 10-20 వ్యాలెట్లలో అలా ఉండిపోయినాయి USDT. అవునవును, అట్లా మీరు అన్నది కరెక్టే సార్. ఎందుకంటే అది మనం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇలా తీసుకోకూడదు సార్. మనం వెయిట్ చేసినా పర్లేదు, కానీ నా ఇంటిమేషన్ అనమాట. వెయిట్ చేద్దాం సార్ మనం మాత్రం. మరి $1కి ఆల్రెడీ ఒకసారి పెట్టి ఉంచాం, మళ్ళీ రెండోసారి మళ్ళీ పెట్టి ఉంచుకోవటమేనా, లేకపోతే అట్లా మళ్ళీ పెట్టడానికి ఉండదు సార్. అక్కడ మళ్ళీ ఒక వ్యాలెట్ కి మీరు ఆల్రెడీ 100 పెట్టినారు కదా, మళ్ళీ ఒకసారి పెడతానంటే పెట్టుకోవడానికి ఉండదు. అది పెండింగ్ అనేది అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అయ్యి నీకు వచ్చిన తర్వాతనే మళ్ళీ పెట్టుకోవచ్చు తప్ప ఇప్పుడు అట్లా ఉండదు. అట్లా అనమాట సార్. ఓకే సార్. ఇక్కడ మరి CH మళ్ళీ శ్రీనివాస్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దీనిలో సార్ ఇప్పుడు మామూలు ఫార్మింగ్ అవుతుందా సార్, అవ్వట్లేదా? పెండింగ్ అని వస్తుంది. ఫార్మింగ్ అవుతుంది కదా సార్. ఈ రోజు కూడా చేసాను, మళ్ళీ చేద్దామా? మనం ఎదురుగా చేద్దామంటారా? అంటే ఒకటి చేసాను సార్, రెండోది తీసుకోవట్లేదు. పెండింగ్ అనేది పడుతుంది నాకు. దీనిలో ఏమో అంటే ఒకటంటే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఎర్లీ బర్డ్ కావాలనుకున్నారు, అవునా? అంతేనా? ఇలా చెప్పండి. అవును సార్. ఓకే, దానికి చేసిన వస్తుంది. నిన్న కూడా ఒకసారికి ఏమైంది అంటే సార్, ఒక 1/2 an hour బిట్వీన్ లో, లేదా ఒకటి 1/2 an hour బిట్వీన్ లో, ఒకటి 1 hour 1.5 hour బిట్వీన్ లో అయిపోయింది. అంటే మీరు వ్యాట్ చేశారు కదా. చెప్పండి. బయట PVCలు కట్ అవ్వట్లేదు సార్. బయట మనకు ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్న PVCలు కట్ అవ్వట్లేదు. అంటే మీకు ఒక విషయం చెప్తాను, అక్కడ పెండింగ్ ఉన్నంత వరకు కట్ అవ్వదు. మనకి పెండింగ్ ఉన్నంత వరకు కట్ అవ్వదు. లేకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది, ఇక్కడ 0.10 తొందరగా తీసే అవకాశం ఉంది. అంటే మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది. 0.10 పోతేనే 0.20 ప్రాజెక్ట్ పనిచేస్తుంది. 0.10 పోతేనే
అది వదిలేసేయండి సార్. ఓకే. మామూలుగా ఒక వ్యాలెట్ లో విత్డ్రా చేస్తున్నాను, ఒక వ్యాలెట్ లో నేను ఫార్మింగ్ చేస్తున్నాను. అది ఏదైనా ఒకటే అనుకోండి నాకు. ఉమ్, ఇప్పుడు మనకు ఒక వ్యాలెట్ లో విత్డ్రా చేసి ఇందాక సార్ అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే ఆయనకు కూడా ఆన్సర్ దొరికిద్దాం నేను చెప్పేదానిలో. ఇప్పుడు అవును. నాకు కింద ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళు ఫార్మింగ్ చేసుకున్నారు సార్. ఉమ్. నాకు ఎర్లీ పాటుకు వచ్చి కానీ కూర్చుంది. ఒక్క నిమిషం కానీ అది సార్. సిస్టమ్ సార్, అది సిస్టమ్ 800 విషయంలో చెప్పండి చెప్పండి. అవును సార్. 800 ఎంతో నాకు మామూలుగా రిఫరల్ ఫార్మింగ్ లో ఎలిజిబుల్ చూపిస్తుంది. ఉమ్, చెప్పండి సార్. దానికి దానికి కంపల్సరీ నేను 400 చేసుకోవాలి కదా సార్ ఇప్పుడు. ఓకే ఓకే. ఏంటంటే సార్ రాజేష్ ఇక్కడ సార్ ఓకేనా సార్? నా వాయిస్ క్లియరా సార్? మీ వాయిస్ క్లియర్ ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది, చాలా క్లియర్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ. సార్. నాకు ఎర్లీ బోర్డ్ లో రిఫరల్ ఫార్మింగ్ లో ఎలిజిబుల్ దగ్గర 800 చూపిస్తుంది సార్. ఎవరన్నా చేయనివ్వండి. ఓకే. అంటే మనం ఒక 400 చేయాలి కదా. ఆఫ్ కోర్స్ 1:2 రేషియోలో. ఇప్పుడు నేను వెళ్ళలేదా? ఇప్పుడు అట్లా లేదు సార్, ఇప్పుడు అలా కాదు. ఇంకొక వ్యక్తి చేశాడు, నేను చేయాలని కాదు అక్కడ, అట్లా లేదు కదా సార్. ఇప్పుడు అది లేదనుకుంటా. వేరే సార్, నేను మామూలు మొన్నటి నుంచి కూడా నాకు అట్లా మామూలుగా ఎర్లీ బోర్డ్ తీసుకుంటుంది. అక్కడ తీసుకుంటారా సార్? ఇద్దరు నేను 100 చేయంగానే ఇద్దరు కట్ అవుతున్నారు సార్. అక్కడ నాకు ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్తున్నారు ఇద్దరు. ఓకే ఓకే ఓకే, అట్లయితే బెటర్ కదా సార్. అదే సార్. ఇప్పుడు దానిలో నుంచి మనం చాలా మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే 100 మనం విత్డ్రా చేస్తున్నాము, బయటికి 10 వస్తున్నాయి కదా, 1000 పీవీసీ మీటర్ వస్తున్నాయి కదా అనుకుంటున్నారు మన వాళ్ళు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? అయితే వచ్చిన వాటిని మళ్ళీ మనం తిప్పి పెట్టామనుకోండి సార్, ఉమ్. అక్కడ 100 కింద తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇంతకు మునుపైన మనం నాకు ఎర్లీ నాకు బోర్డ్కి ఏం అర్థమైంది సార్. చేసేవాళ్ళం? ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు ఏంటంటే, మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మనము 100 ఇచ్చి 100 విత్డ్రాల్ పెట్టుకుంటే మనకు 10 వస్తున్నాయి. ఆ 90 ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వేరే వ్యక్తి 10 ఇచ్చి 100 చేసుకుంటున్నాడు, ఆ 90 ఆడిపోతుంది అన్నట్టు. అంతే కదా సార్ మీరు అనేది? అవును సార్, అవును. అంటే మనమే ఉన్నాం సార్. ఇప్పుడు మన వ్యాలెట్సే ఉన్నాయి కింద. మన మన లీడర్స్ ఎవరన్నా, మన కింద జూనియర్స్ ఎవరన్నా ఫార్మింగ్ చేశారు. ఫార్మింగ్ చేసినప్పుడు అది మనకి డైరెక్ట్ గా ఎర్లీ బోర్డ్ లోకి వచ్చి ఎలిజిబుల్ లెవెల్లో కనబడుతుంది. దాని అట్లా వదిలేసుకోలేం కదా మనం. దాని కంపల్సరీ మనం కూడా ఫార్మింగ్ చేయాల్సిందే. ఫార్మింగ్ చేస్తేనే కదా మనకి అంటే మీ కింద ఎవరైతే ఉన్నారో మీకు చెప్పకుండా వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఫార్మింగ్ చేస్తున్నారు. అవును సార్, అవును. చేసుకోవాలి. అవును, మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఏం చేయాలా? మీ వ్యాలెట్ చేసుకోవాలి, కంపల్సరీ విత్డ్రా పెట్టాలి. విత్డ్రా ఇది పెట్టాలి. అంతమంది ఏం కంపల్సరీ విత్డ్రా చేసేవాళ్ళం మనం? పెట్టాలని అది రూల్స్ కాదు, అది మనం అనుకుంటున్నాము. వాడు రూల్స్ పెట్టలా. మీరు విత్డ్రా పెట్టుకుంటేనే ఫార్మింగ్ అవుద్ది అని పెట్టలా. లేదు సార్, రాజేష్ సార్, మీరు అట్లా అంటలేదు సార్. ఇప్పుడు మళ్ళీ మనం కొనటం దేనికి? అక్కడ మనం మీరు అలా ఓకే ఓకే సార్, అట్లయినా ఓకే సార్. ఇప్పుడు మనకి అక్కడ 100 విత్డ్రా చేస్తుంటే ఓకే 10 వస్తున్నాయి అని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు మనం నెగిటివ్ గా ఆలోచించాలి? పాజిటివ్ గా ఆలోచిద్దాం. అక్కడ 10 వచ్చినాయి, ఆ 10 తీసుకొచ్చి ఇక్కడ ఫార్మింగ్ అవుతుంది కదా మనకి. అంతే కదా సార్. ఇప్పుడు ఇంతకు మునుపు ఏం చేసేవాళ్ళం సార్? మనం మాట్లాడకంటే సింపుల్ సార్, గా చెప్పాలంటే అక్కడికి సార్, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి పెట్టు తప్ప నాకేం బెనిఫిట్ వచ్చింది అందులో అనుకుంటే ఎట్లా సార్? ఉంటారు కదా అలాంటి వాళ్ళు, అందుకని నేను అంటున్నా. ఓకే సార్. మీరు చెప్పారు కదా, ఆకలైన వాళ్ళు ఎవరో తీసేసుకుంటారు, ఆగే వాళ్ళకైతే బెనిఫిటే కదా. అట్లా అన్నట్టు ఆకలి నిండే ఉన్న వాళ్ళు ఏమో ఉంచుకుంటారు అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం లాగానే మస్తు నడుస్తుంది సార్. ఎందుకంటే మనకి ఫార్మింగ్ ఉంది, సెల్ఫ్ ఫార్మింగ్. అంటే నేను అనుకుంటున్నాను సార్ అట్లాగే. ఎవరిని నేను వేరే రకంగా, మీరు ఎవరో తప్పుగా మళ్ళీ ఈ టైంలో ఇలా మాట్లాడేది కరెక్టో కాదు. ఎవరికాలు మన లీడర్స్ అందరూ ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు. ఎవరు కోపంగా లేరు సార్, ఎవరు కోపంగా లేరు. ఎవరు కోపంగా ఉన్నా సెల్ఫ్ ఫార్మింగ్ కావాలంటే ఇప్పుడు మనకు అక్కడ 100 ఉన్నాయి అనుకోండి సార్, 100 రిలీజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి. సెల్ఫ్ గా ఫార్మింగ్ కావాలంటే విత్డ్రా చేస్తుంటే సరే, నేనే కోపంగా ఉన్నా అనుకోండి, మీరు ఏం చేస్తారు సార్ దానికి? నేను సైలెన్స్ ఉంటా, నేను మాట్లాడా, లేదా నేను చేసుకోండి, అంతే సార్. ఇప్పుడు అదర్ ఫార్మింగ్, ఇంతకుముందు అదర్ ఫార్మింగ్ చేసేవాళ్ళం సార్ మనం. అదర్ ఫార్మింగ్ డైరెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదర్ ఫార్మింగ్ ఏం చేశాడు సార్? అదర్ ఫార్మింగ్ లేకుండా చేశాడు అనుకుంటున్నాం. ఇప్పుడు నేనున్నాను సార్, నా వ్యాలెట్స్ లో ఈ మామూలుగా వీళ్ళందరూ ఎలిజిబుల్ లెవెల్లో ఉన్నారు. వేరే వ్యాలెట్స్ లో విత్డ్రా చేసి ఆ వచ్చినటువంటి ఆ 1000 పీవీసీ మెటాను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ ఫార్మింగ్ చేసుకున్నాను సార్ నేను. అంతేగా, రైట్. మళ్ళీ 100 అయినాయి కదా సార్. అంతమంది ఏం చేసేవాళ్ళం? డైరెక్ట్ గా అదర్ ఫార్మింగ్ చేసేవాళ్ళం. అవును. ఇప్పుడు కాబట్టి కనెక్టెడ్ వ్యాలెట్కి వచ్చి
మళ్ళీ ఫార్మింగ్ అవుతుంది. ఇప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే నేను విత్డ్రా చేసినా నేను లోపలికి తీసుకున్నా సరే 1000 పీవీసీ మీటర్ అని. మీరు 100 యూఎస్డిటీ విత్డ్రా చేసినా 1000 వస్తాయి బయటికి. అంతే కదా. 1000 మామూలుగా మీరు ఫార్మింగ్ చేసినా 100 యూఎస్డిటీ ఫార్మింగ్ అవుతాయి లోపల. అవును సార్, 100%. సింపుల్ గా చెప్పాలంటే సార్ ఇక అంతే ఇక సింపుల్ తర్వాత గా. ఇక ఉమ్, అంతే కదా సార్, విత్డ్రా చేసినా 1000 వస్తున్నాయి, ఫార్మింగ్ చేసినా 1000. అంతే సార్, అంతే సేమ్ కరెక్టే సార్. అది దానికి లెవెల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒకటి ఇక్కడ మీరు అన్నది 100% కరెక్ట్. బట్ నేను మళ్ళీ ఒక మాట ఇందులో యాడ్ చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, నేనే ఉన్నాను, ఇంకొకరు ఉన్నారు, ఒక 10 ఎర్లీ మనము ఒక్కొక్కరు ఒక వ్యక్తి కూడా ఒక 10 వ్యాలెట్లని ఎర్లీ బర్త్డేకు ఉపయోగించుకున్నాడు. మీకు అర్థం చేసుకోండి, కొంచెం ఎస్ ఉపయోగించుకున్నాడు. సార్. చాలా వచ్చి ఆ షెడ్ అక్కడ నిలబడింది. ఇప్పుడు ఎవరు చెప్పుకోలేకపోతున్నాం, కానీ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు, కానీ అవును. అక్కడ షెడ్ నిలబడింది. అది తను విత్డ్రాల్ గా రూపంలో కోరుకుంటున్నాడు. అంటే బయటకు అట్లీస్ట్ నాకు ఒక 25% ఇచ్చినా అయిపోతుండే, లేదా ఒక 50% ఇచ్చినా అయిపోతుంది అని తను కోరుకుంటున్నాడు. అవును, ఎవరైనా అది అది కరెక్టే కదా, అది కరెక్టే. కాకపోతే ఏంటంటే సిస్టమ్ అలా ప్రయత్నం చేయలేదు. ఇక్కడ 0.1 0.20 వాళ్ళు అలా పోతూ 0.90 వాళ్ళు అయిపోయి, సో అప్పుడు 100కి 100 కోరుకుంటే వాళ్ళకి ఇస్తాను, ఆ తర్వాత నీకు 200 కూడా ఒకేసారి రావడానికి నేను ఇలా చేస్తాను అనేది సిస్టమ్ ఇంటెన్షన్. బట్ ఇది ఇంకా పబ్లిక్ ఏంటంటే ఇప్పటికీ మనకు చాలా లేట్ అయింది, సో ఇంకా లేట్ అవుతుందని కొంచెం డిసప్పాయింట్ అయిన అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ బాధ మనకు లేదా సార్? మనకు కూడా ఉందిగా. మొన్నటిదాకా ఒక్క యూఎస్డిటీ ఇచ్చేవాడు, ఇప్పుడు అది కూడా లేదని మనం బాధపడతలేదా సార్? అంతే సార్. అంటే అందరం ఉన్నాము, అంటే అందరికీ బాధ ఉంది సార్ అది. అందరికి అలాగే ఉంది. బట్ పబ్లిక్ ఇంటెన్షన్ నీకు చెప్పాను అనమాట. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, కోపం ఉంది అంటే. కోపం అనేది ఏంటంటే ఇదే కోపం అనమాట. మనము అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే వస్తే బాగుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నాను సార్ అందులో, చెప్పాలంటే నేను కూడా ఉన్నాను. అరే అదే అంటున్నాను సార్, మనం కూడా దానిలో ఉన్నాం సార్. వస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక యూఎస్డిటీ విత్డ్రాల్ ఇచ్చినా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. కానీ అప్పుడు ఏమనిపిస్తుంది సార్, ఇంకే ఒక్కటి ఏంటి సార్, ఏమైనా మనం ఏరుకుంటున్నాం అనిపించలేదు సార్. మనం ఏమన్నా అవును సార్, అప్పుడేమో ఒకటి ఎలా విత్డ్రా చేసుకుంటారు, ఎంత సొమ్ము ఉంది అనుకున్నాం. మరి ఇంకొక కూడా యాడ్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు అదర్ ఫార్మింగ్ ఉన్నప్పుడు అరే కొంతమంది ఉపయోగిస్తున్నారు, ఎందుకు లాస్ట్ మూమెంట్ లో అందరూ ఉపయోగించుకోవాలి కదా సార్. మరి ఇప్పుడు ఏం చేంజ్ అవుతుందో తెలియదు, ఎర్లీ బర్డ్ బంద్ అవుతుంది కావచ్చు అన్నాడు, బంద్ అయినంత పని చేశాడు కదా. దాన్ని కొంతమంది అక్కడ బిఎన్బి ఎక్కువ కట్ అవుతున్న ఉద్దేశంతో దాన్ని ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకోవాలి, అదర్ ఫార్మింగ్ ఉపయోగించుకోలేరు వాళ్ళు. ఇప్పుడు వాడు ఒక పదం వాడాడు, స్వయంచాలకంగా మీకు బిఎన్బి కట్ అవుతుంది, తగ్గిపోతుంది అని అన్నాడని చెప్పేసి ఆగారు. ఏమైంది ఇక్కడ? టోటల్లీ చేంజెస్ అయిపోతుంది సార్. ఇది ఒకటి, ఏ ప్రాజెక్ట్ వచ్చినా మనం లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే సార్, ఏది వచ్చినా కూడా ఒక సంవత్సరం, ఒక 12 నెలలు, ఒక 13 నెలలు మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టి మనము గెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అంటే మనము గెస్ అంటే అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది సార్. అంటే టోటల్లీ ఎయిర్పోర్ట్ బంద్ అవుతుంది కావచ్చు, బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బంద్ అవుతుంది కావచ్చు అని చెప్పి నేను లీడర్స్ కొంతమంది అడిగిన వాళ్ళకి డైరెక్ట్ కూడా చెప్పాను, పర్సనల్ గా కూడా చెప్పాను. తర్వాత నేను ఇక్కడ మన మీటింగ్ లో కూడా చెప్పాను సార్, ఇది నేను అన్నాను అన్నమాట. ఇప్పుడు అదే జరిగిందా లేదు సార్? ఒక ఉదాహరణకి నేను పెద్ద గొప్ప అనేది చెప్తున్నాను అట్లా జరిగింది కదా, అది జరిగింది కదా, అదే జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ 0.1 కూడా యూజ్ చేసుకునే వాళ్ళు తొందరగా యూజ్ చేసుకోవాలా. ఇక్కడ 0.1ని యూజ్ చేసుకునే వాళ్ళు తొందరగా యూజ్ చేసుకోవాలా, లేదంటే ఏమవుతుందంటే 0.2కి వెళ్ళిపోతుంది. మరి ఆ 0.2ని కూడా తొందరగా యూజ్ చేసుకోవాలి, లేదా 0.3కి వెళ్ళిపోతుంది. ఇదే ఇక్కడ జరిగేది ఇదే సార్. ఇలా ఇది యూజ్ చేసుకోకపోతే ఇది వెళ్ళిపోతుంది, అది యూజ్ చేసుకోతే అది వెళ్ళిపోతా, అలా వెళ్ళిపోతా ఉంటది. అది సార్ ఎందుకంటే కంపల్సరీ ఇదే అనమాట. సో ఇక్కడ మీరు అన్నట్టుగా నేను కూడా మరి మాట్లాడండి సార్, మాట్లాడండి. వెల్కమ్ సార్, మళ్ళీ రమేష్ సార్, మాట్లాడండి సార్. నేను కొద్దిగా ఎర్లీ బర్డ్ అనేది ఒకటి చేస్తున్నాను, మాట్లాడుతూ వెల్కమ్. మళ్ళీ సార్ అన్నారా సార్? అప్పుడు మీరు అన్మ్యూట్ అయ్యారుగా, నేను కొంచెం ఓకే. సో ఇక్కడ మనము, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ అండి స్క్రీన్ షేర్ అవుతుందా? హలో, నా వాయిస్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? ఏమైనా చెప్పండి. క్లియర్ ఉంది కదా సార్? ఓకే. ఇక్కడ నేను
యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్. దీన్ని ఎలిబడికి ఉపయోగించాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నాను. యాడ్ ఫార్మింగ్ ఇక్కడ క్లిక్ చేశాను 100. సో ఇక్కడ ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్ ఏమంటున్నాడు ఇక్కడ 1119 పీస్ సార్. నేను ఫస్ట్ రోజు చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక 1000 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజున అంటే దాని వాల్యూ తగ్గుంది కనుక ఇప్పుడు ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే, యాక్సెప్ట్. ఇక ఎన్ని రూపాయలు కట్ అవుతుందో ఒకసారి చూడండి సార్. 0.00229 కన్ఫర్మ్. మళ్ళీ 0.08 కూడా కట్ అవుతుంది. అంటే ఇది 2 సార్లు తీసుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ నుంచి కట్ అవ్వడానికి, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అవ్వడానికి, అంటే అక్కడ నుంచి ఇక్కడ లోపలికి తీసుకురావడానికి ఒకటి కట్ అవుతుంది బిఎన్బి. ఇక్కడ వాడు మరి ఇక్కడ పెండింగ్ అప్రూవ్ ఇవ్వడానికి కూడా ఇక్కడ మరి బిఎన్బి అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద రిక్వెస్ట్ బి అప్రూవల్ యాజ్ సూన్, ద ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ అన్బ్లాక్. బ్లాక్ ట్రాన్సాక్షన్ వల్ల నీకు కన్ఫర్మ్ చేస్తుంది త్వరలో అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది చేసాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీని కింద ఉన్న 2 వ్యాలెట్లకి చేయాలి. సార్ చెప్పండి, రండి సార్, ఎవరైనా మాట్లాడచ్చు. ఎందుకంటే నేను ఎర్లీ బర్డ్ అనేది మామూలుగా ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు, అట్లేం లేదు. అంటే ఆఫ్లైన్ అంటే మీటింగ్ బంద్ అయినా కూడా నేను చేసుకోవచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ కూడా ఇది మరి చేంజెస్ అనేది రావడం జరుగుతాయి. ఇది ఫైనల్ అప్డేట్ కాదు. అంటే ఎలాగైతే 0.1 బంద్ అయిపోవడం, 0.2 బంద్ అయిపోవడం, ఇలా మరి మరి $100కి ఇచ్చిన $100 యూట్యూబ్ ద్వారా కావాలనుకున్న వాళ్ళకి మరి ఇది లేట్ అవుతుంది అన్నమాట, వాస్తవమే. సో ఇంకా ఏదైనా మీరు మరి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ $282 ఉన్నాయి సార్. ఇప్పుడు రిడీమ్ రివార్డ్లో 282 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ $10 కావాలని పెట్టుకుంటే ఏమైందంటే చెప్పండి సార్, $100 కట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ వాల్యూ ఇక 100. ఇక్కడ ప్రైజ్ వచ్చేసి 0.1 పెట్టినానుకో, నాకు బయటకేమో $10 వర్త్ గల పీస్ మీద వస్తుంది. ఇక్కడ 282 నుంచి వెళ్ళి $100 కట్ అయిపోతుంది. ఓకేనా. అదే ఇక్కడ ఈ 0.1 కట్ నేను ఇక్కడ $1 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఇందులో 100 కట్ అవుతుంది. నేను ఇక్కడ 100 కావాలని పెట్టుకున్నాను అనుకోండి, పెండింగ్లో ఉంటుంది. ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ మనం చెప్పలేము అన్నమాట. ఇక్కడ సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా 0.1 కానీ 0.2 వాళ్ళు అయిపోతే రావచ్చు అనేది నా ఇంటెన్షన్. అది కూడా సిస్టమ్ కూడా ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఈ 100 పెట్టే కాడ కూడా సిస్టమ్ ఏమన్నదంటే సార్, ఇప్పుడు 100కి 100 కావాలన్నాం కదా, ఇక్కడ ఈ 100 కాడ 200 పెట్టే అవకాశాన్ని తీసుకొస్తానని చెప్పాడు. కాలక్రమేణా ఇది పెంచుతాను అని చెప్పాడు అనమాట. అలా పెంచేది ఇది. ఎందుకంటే 100కి 100, 200కి 200, ఇప్పుడు 100నే లిమిటెడ్ అట్లా. సో ఈ విధంగా పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది లాగౌట్ చేసి దీని కింద ఉన్న 2 వ్యాలెట్లకి నేను ఎర్లీ బర్డ్ చేయాలి. అంటే 10 చేస్తే అట్లా. ఇప్పుడు నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నట్టు లెక్క సార్. ఈ రోజున నేను మళ్ళీ $10 పెట్టి లోపలికి వెళ్తున్నట్టు లెక్క, అంటే మళ్ళీ పెడుతున్నట్టు లెక్క. మన భాషలో ఏమనుకుంటున్నాం, మళ్ళీ మనమే పెట్టుడా అనేది అంటున్నాం కదా. అవును, నేను పెడుతున్నట్టు లెక్క ఇది సార్. ఓకే, ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను. అలాగని చెప్పేసి నేనే చేశాను కదా అని చెప్పేసి మీరు అవగాహన లేకుండా చేసుకోకూడదు. మీకు నచ్చి, మీకు కూడా నాకు కూడా ఫార్మింగ్ కావాలి, లేదా నాకు కూడా ఎర్లీ బర్డ్ కావాలి, అది ఎందుకు కావాలి అని అనుకొని ఇదంతా ఆలోచించిన తర్వాత చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఒక వ్యక్తి చేశారు, నేను చేస్తానని చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ చెప్పండి సార్, ఎవరైనా మాట్లాడున్నా? లేకపోతే మాట్లాడంటే మాట్లాడండి సార్. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారంటే హ్యాండ్ రైజ్ కూడా చేయలేదు. ఓకే, సో నేను మరి ఎర్లీ బర్డ్ ఇప్పుడు 7 వ్యాలెట్లకు చేయాలి. ఎందుకంటే 7 వ్యాలెట్లకు నేను చేస్తే సో 11,077 అంటే 770, 780 పీవీసీ లోపలికి వెళ్ళిపోతాయి. కానీ 3 వ్యాలెట్లకి ఎర్లీ బర్డ్ అనేది అవుతుంది నాకు. ఆ రకంగా నేను దాన్ని చేశాను అనమాట. 7 వ్యాలెట్లకి చేసుకుంటేనే 3 వ్యాలెట్లకి ఎర్లీ బర్డ్ అవుతుంది. ఆ విధంగా నేను చేసి పెట్టుకున్నాను. టిఎన్ మల్లేశ్వర్ సార్ అది ఐడియా, ఆ సార్ ఐడియాతో నేను చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇంకా మరి పార్ట్నర్స్ ఏంటి విషయాలు, ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదా మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగచ్చు. ఇంకో 5 నిమిషాలు తీసుకుందాం. రోజు లేట్ అవుతుంది, ఈ మధ్యన ½ అన్ అవర్ లేట్ అవుతుంది. అంటే 11 మీటింగ్ 11:30 అవుతుంది. సో ఈరోజు కూడా మరి తొందరగా ముగించుకుందాం. అంటే మెంబర్స్ ఉన్నారు కనుక. సో చెప్పండి సార్, ఇంకా మరి ఎవరైనా క్వశ్చన్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నారంటే కనుక మరి మాట్లాడచ్చు,
లేదా మీకున్న ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు, లేదా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి నమస్తే. సో అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సరే, మళ్ళీ 9:40 మనము మీట్ అవుదాం ఇక్కడ. అంతవరకు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. జై పీయూష్ మీట, పీస్ఫుల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. హలో, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? జై పీయూష్ మిట విలేను. థ్యాంక్ యూ. నేను అదే అనుకుంటున్నా సార్, ఎవరు సర్కులేగా ఉండాలని చెప్పేసి. సో నా వాయిస్ వినబడుతుందో లేదో అని అలా అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నమస్తే సార్ అందరికీ. థ్యాంక్ యూ. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ అందరికీ.